వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు మీనాని అవమానించాలి అనుకున్న ప్రభావతి బాలు ఏం చేయనున్నాడు, అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక బ్యూటీ పార్లర్కి అయితే మనోజ్ రావడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే అలాగే ప్రభావతి బ్యూటీ పార్లర్ కాకుండా క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని ఉండడంతో ఒక్కసారిగా ఇంకా మనోజ్ అయితే షాక్ అవుతాడు. ఇక అంతలోనే రోహిణి అలాగే తన ఫ్రెండ్ వస్తారు. ఇద్దరు వచ్చేసరికి మనోజ్ ఏమో అదేంటి ఈ బోర్డు మీద మా అమ్మ పేరు కదా ఉండాలి, కానీ క్వీన్స్ పార్లర్ అని ఉందేంటి, అసలు ఏం జరుగుతుంది రోహిణి, ఏంటో చెప్పు నాకు సరిగ్గా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. దాంతో ఇంకా రోహిణి అయితే కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చెప్పి మేనేజ్ చేయాలి అని చెప్పి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ కాదులే మనోజ్, నువ్వు లోపలికి రా, నేను లోపలికి తీసుకువెళ్ళి నీకు అన్ని విషయాలు నేనే చెప్తాను, పద లోపలికి పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళిద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక నాకు నా వర్క్కి బాగా ఫేమ్ వచ్చింది మనోజ్, అందుకే ఈ క్వీన్స్ పార్లర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ విషయంలో నేనే మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నేనేమి చెప్పకుండానే నువ్వే వచ్చేసావు. ఇప్పుడు నీకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అదేంటంటే క్వీన్స్ పార్లర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి మన బ్రాంచ్ని వాళ్ళ దాంట్లో కలిపేసుకున్నారు. అంటే మర్జ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి, మనకి వర్క్ పెరుగుతుంది, కస్టమర్స్ పెరుగుతారు, ప్రాఫిట్స్ వస్తాయి, ఇంకా ఇలా చాలా లాభాలు ఉన్నాయి మనోజ్ అని చెప్పేసి అనేసరికి మనోజ్ ఏమో ఏంటి నిజమా, అయితే రేపొద్దున నేను ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది అనమాట అని చెప్పి అనగానే, అవును నువ్వు రేపొద్దున్న బిజినెస్ పెట్టుకోవడానికి కూడా నీకు హెల్ప్ అవుతుంది అది ఇది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకప్పుడు సరే అయితే నువ్వు ఇంత మంచి పని చేసినప్పుడు నేను మాత్రం ఏమంటాను, అయినా ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది అది ఇది అనేసి ఇంకా మెల్ట్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత సరే అయితే నేను వర్క్ టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యేటప్పటికి రోహిణి రిలాక్స్ అయ్యేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏంటి రిలాక్స్ అవుతున్నావు, ఇప్పుడు కానీ ఈ విషయం తీసుకెళ్ళి ఇంట్లో చెప్పి మీ అత్తయ్యకి చెప్తే ఇంకేమన్నా ఉందా, నిన్ను రఫ్ ఆడిచ్చేస్తుంది, తర్వాత నీ ఇష్టం అని చెప్పి అనగానే, వామ్మో నిజమేనే, నువ్వు అంటుంటే నేను ఏంటో అనుకున్నాను, కానీ నిజమే కదా, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే నేను చచ్చానే, ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరో పక్క మీనా అలాగే రాజేష్ వాళ్ళేమో ఇక కార్ కంపెనీకి వస్తారు. కార్ కంపెనీకి వచ్చి 80,000 రూపాయలు కట్టి ఇక డౌన్ పేమెంట్ కట్టినట్లు రిసీప్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక ఆ కార్ మాదే కదా సార్ అని చెప్పి అనగానే, మీ పేరు మీదే ఈ కారుది డౌన్ పేమెంట్ చేశానమ్మా, సో ఇంకేం ప్రాబ్లం లేదు, ఆ కార్ మీదే అని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తాడు. చాలా సంతోషం సార్, ఇక నెల నెల ఈఎంఐ కట్టుకుంటాం అని చెప్పేసి మీనా చెప్పింది. మళ్ళీ కార్ దగ్గరికి వస్తారు. కార్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్ చాలా బాగుందమ్మా, నిజంగా భార్యలంటే నీలాగానే ఉండాలి అనిపించేలాగా ఉన్నావు నువ్వు, అండ్ బాలు చాలా అదృష్టవంతుడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటూ ఉండేసరికి ఆలోచిస్తూ ఉంటుంది మీనా, ఏంటమ్మా ఈఎంఐ ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నావా అనగానే, లేదన్నయ్య, ఈఎంఐ నేను ప్రతి నెల పూల కొట్టు ద్వారా వచ్చే డబ్బుతో నేను కట్టేస్తాను, దాని గురించి నేను ఆలోచించట్లేదు, కానీ ఈ కారు ఆయనకి నచ్చుతుందో లేదో అని డౌట్గా ఉంది అనగానే, ఎందుకు నచ్చుతమ్మా, చాలా బాగుంది, కండిషన్లో ఉంది, కార్ కలర్ బాగుంది, ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే, కాదన్నయ్య ఆయనకు అసలుకే జీవితం మీద చాలా నిరాశ నిస్పృహలు ఉన్నాయి, లైఫ్లో ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, అందుకే ఇక మీదట ఆయన ఇంకే ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, అందుకే ఎలా అయినా సరే ఈ కార్ నచ్చిందో లేదో నేను తెలుసుకోవాలి అనగానే, అలా అయితే తీసుకొచ్చి చూపించు అని చెప్పి అనగానే, అప్పుడు సర్ప్రైజ్ మిస్ అవుతుంది కదా అన్నయ్య అంటే, మరి ఎలా అని చెప్పి అడుగుతాడు రాజేష్. అయితే ఒక పని చేయండి, మీరే తీసుకొచ్చి ఈ కార్ని చూపించండి అని చెప్పి అనగానే, వామ్మో వాడు ఊరుకుంటాడా, ఈ కారు ఎవరికి ఏంటి అని 100 ప్రశ్నలు వేస్తాడు, అస్సలు ఊరుకోడంటే ఊరుకోడమ్మా అని చెప్పి అనగానే, అలా అయితే ఒక పని చేయండి అన్నయ్య, ఎవరికి ఏ ప్రశ్నలు లేకుండా ఖచ్చితంగా ఈ కారు మీ ఫ్రెండ్ ఎవరైనా కొనుక్కుంటున్నారని చెప్పండి, పక్కన వాళ్ళకి సాయం చేసే గుణం ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, సో ప్రాబ్లం ఉండదు, ఏమంటావు అని చెప్పి అనగానే, సరే అలాగే చేద్దాం, నువ్వు ఇంత మంచి మనసుతో వాడికి కార్ కొనిపెట్టాలని ఆశపడుతున్నావు, నీ కోరిక ఎందుకు తీరదు చెప్పు, ఖచ్చితంగా నేను అదే పని చేస్తాను, రేపే వాడిని ఈ కార్ షాప్ దగ్గరికి తీసుకొచ్చి నా ఫ్రెండ్ ఈ కార్ కొనాలనుకుంటున్నాడు, కండిషన్లో ఉందా లేదా ఆ మొత్తం చెక్ చేయమంటాను అని చెప్పి అనగానే, సరే అన్నయ్య, ఆయనకి ఇంకెలాంటి అనుమానం రాకుండా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయి
అని చెప్పేసి అలా అంటది. తప్పకుండానమ్మా, నువ్వు బాలు కోసం ఇంత కష్టపడుతున్నావు, నేను నీ కోసం ఈ మాత్రం కూడా చేయలేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక మరోపక్క ఇంట్లో వాళ్ళందరూ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ప్రభావతి, అసలు ఈ మీనాకి ఎంత పొగరు, నన్ను పూల కొట్టు చూసుకోమంటుందా, దీన్ని ఏం చేస్తానో చూడు ఈరోజు, అసలు నా విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా, దీన్ని ఏం చేసినా తప్పలేదు, ఇవాళతో దీని పని అవుట్, ఇంట్లో వాళ్ళందరి ముందు దీని పరువు తీసేస్తేనే కానీ దీనికి పొగరు తగ్గదు, ఎలా అయినా సరే ఈరోజు ఈ విషయంలో దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే, అది అని అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆలోచించుకుంటూ ఉండేసరికి ఇంక ఈలోపు బాలు వస్తాడు. బాలు బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళబోతుంటే, ఒరేయ్ ఆగురా, నేను నీతో మాట మాట్లాడాలి అని చెప్పి అనగానే, నాతోనా, ఏం మాట్లాడతావు, అయినా మనిద్దరం కలిస్తే మన ఇద్దరికి మధ్య గొడవలే తప్ప మాటలు ఉండవు కదా మాతావతి అని చెప్పి వెటకారం ఆడతాడు. ఇదిగో ఈ వెటకారం తగ్గించుకుంటేనే బాగుంటుంది, నువ్వు నీ పిచ్చి వేషాలు కాసేపు ఉండు అని చెప్పి అనగానే ఈలోపు ఇంకా సత్యమూర్తి కూడా వస్తాడు. ఇవి వచ్చేసరికి ఇంకప్పుడు, ఏంటే ఓ ఎగురుతున్నట్టు కనిపిస్తున్నావు, ఏమైంది నీకు అని చెప్పి అనగానే, మీరు కూడా కాసేపు ఉండండి, అప్పుడే ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి అంటాడు. నేనెందుకు ఉండాలి, ఇప్పుడు ఉండాలా తర్వాత వెళ్ళిపోవాలా అని చెప్పి అనగానే, కాసేపు ఉండండి తర్వాత వెళ్ళిపోవచ్చు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏమైనా అయిందే నీకు, అది ఇది అని అడుగుతారు. ఈలోపు ఇంకా మీనా వస్తుంది. మీనా వచ్చేసరికి ఇక అప్పుడు అదిగో వచ్చింది ఈ ఇంటి మహారాణి, మహానటిలాగా నాటకాలు ఆడుతూ ఉంటుంది, అది ఇది అని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు ఇంకా మూడో కొడుకు కోడలు శృతి కూడా వచ్చేస్తారు. వచ్చేసరికి ఇంకప్పుడు, ఏయ్ ఆగవే, నీ గురించే వీళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఒక్క నిమిషం ఉండు, అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు ఎన్ని డబ్బులు నాశనం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా, పైగా నన్ను పూలగొట్టు చూసుకోమంటావా అని చెప్పి అనగానే ఇంక బాలు మీనాని, ఏంటి మీనా ఇది, నువ్వు అసలుకి ఏమనుకుంటున్నావు, అమ్మని పూలకొట్టు చూసుకోమన్నావా, ఇంకేమన్నా ఉందా, అసలు నీకు ఏమన్నా బ్రెయిన్ పనిచేస్తుందా, అప్పుడు ఇంక జన్మలో ఒక్కళ్ళు కూడా నీ పూల దగ్గరికి రాలు అని చెప్పి అనగానే నవ్వుకుంటుంది. ఏంట్రా వెటకారంగా ఉందా, నీ పెళ్ళాంతో పాటు నీకు కూడా బాగా వెటకారం అయిపోయాను నేను, అది ఇది అని అంటది. ఏముంది, ఇదిగో ఎవరికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళొచ్చింది అని చెప్పి అనగానే, నేనేం మా పుట్టింటికి వెళ్ళి రాలేదు, మా అమ్మ కష్టపడి బతుకుతూ ఉంటుంది, తనకి నా అవసరం లేదు అని చెప్పి అనగానే, ఇంకప్పుడు కేవలం ఆ డబ్బులు మాత్రమే కాదు, అయినా ఆ డబ్బులు ఏం చేసుకుంటే నీకెందుకు అని చెప్పి బాలు, సత్యమూర్తి అలాగే శృతి కూడా అంటారు. అసలు తన డబ్బులు తన ఇష్టం, తను కష్టపడింది, తను ఏం చేసుకుంటే మీకెందుకు ఆంటీ అని చెప్పి అనగానే, కేవలం ఆ డబ్బులు మాత్రమే కాదు, ఇంకా అప్పు కూడా చేసి ఇచ్చింది, నా కళ్ళ ముందే ఇంకా పత్రాల మీద సంతకాలు పెట్టి మరీ అప్పు తీసుకొని మరీ వెళ్ళింది, మొత్తం డబ్బులు ఏం చేసినట్టు, ఈ విషయంలో నాకు తను నిజం చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అంటూ ఉండేసరికి అందరూ కొంచెం షాక్ అవుతారు. ఇక సత్యమూర్తి కూడా అడుగుతాడు, ఏంటమ్మా నువ్వు పత్రాల మీద సంతకాలు పెట్టి మరీ అప్పు తీసుకున్నావా, అంతే అవసరమే వచ్చింది అనగానే, అవును మావయ్య తీసుకున్నాను, కొంచెం అవసరం వచ్చింది, ఉన్న డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా కావాల్సి వచ్చి నేను అప్పు చేశాను, అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పి అనగానే, చూసారా వాళ్ళ అమ్మ వాళ్ళకి కాకుండా ఇంకా అసలు అది డబ్బులు ఏం చేస్తుందో కూడా చెప్పకుండా ఇలా చేస్తూ వెళ్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు, అయినా ఈ విషయంలో నీ పెత్తనం ఏంటమ్మా, తన డబ్బులు తన ఇష్టం, తను దేనికి అప్పు చేసుకుందో ఏంటో, అయినా ఈ విషయంలో మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్పి ఇంకా శృతి అలాగే తన భర్త అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు బాలు కూడా అదే అంటాడు, నా భార్య తన డబ్బుల్ని తను ఖర్చు పెట్టుకుంటే నీకేంటి ఇబ్బంది, అది ఇది అని అంటారు. అనేసరికి శృతి ఏమో, అయినా అత్తయ్య నేనెంత ఖర్చు పెడుతున్నానో నేను మీకు చెప్తున్నానా, లేదా రోహిణి ఎంత ఖర్చు పెడుతుందో తను మీకు చెప్తుందా, మేము సంపాదించిన డబ్బులు మీకు ఇవ్వట్లేదు కదా, మీకెందుకు అంత బాధ, మీరెందుకు అంతలా నలిగిపోతున్నారు, ఇప్పుడు మీనా విషయంలోనే మీరు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు అత్తయ్య అని చెప్పి అనగానే, అవును తను చెప్పింది కరెక్టే, అసలు నువ్వెందుకమ్మా మిగతా ఎవరిని కూడా టార్గెట్ చెయ్యవు, కానీ నా భార్య మీద పడతావు, అది ఇది అనగానే, ఏంటి అందరూ దాని వంకే పాడుతున్నారు, నేను అడగకూడదా, లేకపోతే అడిగే హక్కు అధికారాలు నాకు లేవా, అయినా ఏమనుకుంటుంది ఇది, డబ్బులన్నీ దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటే ఖచ్చితంగా మేమందరం చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి అంటూ ఉంటుంది. ఒరేయ్ ఇది కూడా నువ్వు నీలాగే ఉందిరా, నువ్వు కారమ్మిన డబ్బులు ఏం చేసావో చెప్పవు, ఇప్పుడు ఇది ఇంత సంపాదించిన డబ్బులు ఏం చేసిందో చెప్పట్లేదు, అసలుకి ఏం జరుగుతుందరా ఇంట్లో, మీకన్నా అర్థమవుతుందా, అది ఇది అని చెప్పి తిడిద్ది ప్రభావతి అయితే. సత్యమేమో, ఏంటమ్మా ఇదంతా, అసలుకి ఏం జరుగుతుంది,
ఎందుకు దీని వంక ఇలా మాటలు పడతావు? అసలు ఏమైంది? ఏమైనా సమస్య నీకు అనగానే, లేదు మావయ్య, నాకేం సమస్య లేదు. ఆ డబ్బులతో కొంచెం పని పడింది, అందుకే ఆ డబ్బుల్ని నేను వాడాల్సి వచ్చింది. అంతకు మించి వేరే ఇంకేం లేదు. అయినా అవి నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కదా. ఈవిడ ఎందుకు నా మీద ఇంతలాగా పగబట్టారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే, తను చెప్పింది కూడా నిజమే కదే. తను సంపాదించుకున్న డబ్బులు తను ఖర్చు పెట్టుకుంటుంది. అయినా దేనికి వాడుతుందో అంతా నీకెందుకు? అయినా మీనా అందరిలాగా దుబారా మనిషి కాదు. అసలు నువ్వు తన విషయంలో ఇంతలాగా క్వశ్చన్ చేయడమే తప్పు. ఎందుకు ఇంతలాగా తనని టార్చర్ పెడుతున్నావు అని చెప్పి తిడతా ఉంటాడు సత్యమూర్తి కూడా. ఇక శృతి కూడా అదే అంటది. అవునా ఆంటీ, మీరు ఈ విషయంలో మీనాని చాలా బాధ పెడుతున్నారు. తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం మీకే ఇచ్చేసింది కదా. అయినా ఇప్పుడు ఏమైపోయింది? అయినా తన బంగారం కొనుక్కోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టిందేమో. అందులో ఏముంది? మీరు ఎందుకు తనని ఇంతలాగా క్వశ్చన్ చేస్తున్నారు? అందరి ముందు మమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? లేదు కదా. తనని ఎందుకు ఈ విషయంలో అంతలా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అంటది. అయినా దానికి బంగారం మీద అంత మోజే ఉంటే ఉన్న బంగారం మొత్తం కూడా తీసుకొచ్చి నా మొహాన్ని ఎందుకు కొడుతుంది? దానికి ఆ డబ్బులు ఆ బంగారానికి ఖర్చు పెట్టలేదు, ఇంకా దేనికో ఖర్చు పెట్టిందని నా డౌట్. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. అయినా అప్పు చేసి మరీ డబ్బులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది దానికి అని చెప్పి అనగానే, ఇక బాలు ఏమో, అమ్మా ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను. అసలు తన విషయంలో నువ్వు ఇంతలా టార్గెట్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. అయినా నా పెళ్ళం ఏ డబ్బులు ఏకలా ఎలా ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు? నువ్వు ఇంకెవరినైనా క్వశ్చన్ చేస్తున్నావా? లేదు కదా. అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నువ్వు కొంచెం కూడా ఆలోచించిన దానివైతే ఇదంతా కూడా జరిగే పని ఉండదు. కాబట్టి దయచేసి నువ్వు ఇంతకు మించి దిగజారిపోకు. నువ్వు ఏమనుకున్నా ఈ విషయంలో పర్వాలేదు, కానీ కొంచెమన్నా నా భార్య వైపు ఆలోచించు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఇంకా మీనా ఏమో ఏడుస్తూ, చూడండి అత్తయ్య, నేను డబ్బుని వృధా చేయట్లేదు, చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. అసలు మీరు ఎందుకు ఇంతలా నన్ను టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు. చూడండి, ఆ డబ్బు ఏం చేశానో ఏమైందో సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది. అప్పటి వరకు నేను ఆ డబ్బుల గురించి నేను ఎవరికి ఏ సమాధానం చెప్పలేను అని చెప్పేసి బాధపడుతూ వెళ్ళిపోబోతుంటే, ఇంకా ఆగి, నేను ఆ డబ్బు గురించి ఏం చేశాను ఏంటి అనే విషయం మీకు ఏమైనా చెప్పాలా అని చెప్పేసి ఇంకా బాలుని అడుగుతుంది. చచ్చినా అడగను, అది నీ డబ్బు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా అసలుకి ఏంటి నువ్వు ఏమంటున్నావు? అయినా మీనా ఏం చేసినావు దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పేసి బాలు ఇంకా తిడతాడు ప్రభావతిని. బాగుందిరా, చాలా బాగుంది. మొన్నేమో నీ పెళ్ళాం కూడా అదే అనింది, నా మొగుడు ఏం చేసినా ఒక అర్థం ఉంది అని అంటుంది. కారు అందుకే అమ్మవరా అని అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పలేదు నువ్వు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నువ్వు ఇంతలాగా అర్థం చేసుకుంటున్నావా? అంటే మేమే వెర్రోళ్ళమా అని చెప్పి అంటే, అవును అది మంచిదే కదా అని శృతి అంటది. ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. భార్యాభర్తలన్నాక ఇంకేం కావాలంటే మీరు అనవసరంగా వాళ్ళ విషయంలో తలతోచుకండి అని చెప్పేసి అంటది. అలా అనేసరికి, ఏంటమ్మా నువ్వు కూడా నన్నే అంటున్నావు అని చెప్పి అనగానే, చిన్నపిల్లైనా కరెక్ట్గా చెప్పింది. తన విషయంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం చెప్పు? నువ్వు ఎందుకు ఇంతలాగా తనని టార్గెట్ చేస్తున్నావో నాకు తెలియదు ప్రభావతి, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మీనా విషయంలో ఇంతలాగా అన్యాయంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సరే అని చెప్పి ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఎవరి కాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరో పక్క ఇంకా ప్రభావతి ఏమో ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది, ఇసుక్కుంటుంది తనలో తానే. ఇక మరో పక్క సంజన ఏమో, మౌనిక ఏమో ఇక పూజ చేసుకుంటూ ఉంటుంది. పూజ చేసుకుంటుంటే ఇక వస్తాడు సంజయ్ వచ్చి, ఇక అన్నం పెట్టి నాకు, ఏం చేస్తున్నావు నువ్వు అది అని అంటే, ఇక ఫుడ్ పెట్టిద్ది. అన్ని ఐటమ్స్ వెజిటేరియన్ పెట్టడంతో ఇంకా కోపం వస్తుంది సంజయ్కి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటిదంతా అంటే, వంకాయ కర్రీ పప్పు అండి అని చెప్పి అనగానే, అది చూస్తేనే అర్థమవుతుంది నీ మొహానికి. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ పెడితే తింటాను నోరు మూసుకొని అనుకుంటున్నావా అని చెప్పి తిడతాడు. అది కాదండి, వాళ్ళ నోరు మూసుకున్నాను కదా, అందుకే ఇంట్లో నాన్ వెజ్ వండకూడదని వండలేదు, అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు. రేపు వండుతానుగా, ప్లీజ్ ఇవాళకి ఎలాగోలాగో తినండి అని చెప్పి అనగానే, నోవే, నాకు ముక్క లేనిదే ముద్ద దిగదు అని నీకు తెలుసు కూడా ఇలాగ కావాలని నన్ను టార్చర్ పెడుతున్నావు అని చెప్పి అనగానే, అయ్యో ఏం మాట్లాడుతున్నారండి, కేవలం ఈరోజు పూజ చేసుకున్నాను అన్న ఒకే ఒక్క కారణంతో నేను మీకు ఈరోజు నాన్ వెజ్ పెట్టలేదు, అంతకు మించి వేరే ఇంకేం లేదండి. అయినా మీ మీద నాకు రివెంజ్ ఎందుకుంటుంది చెప్పండి అని చెప్పి అనగానే, ఉంటుంది,
నువ్వు నా మీద రివెంజే తీర్చుకుంటున్నావు. నాకు ఈ విషయం అర్థం అవుతుంది, చెప్తాను నీ సంగతి అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అరుస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి, ఎవరై ఎందుకు దాని మీద అరుస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి తన మీద అరవద్దు అని? బుద్ధి జ్ఞానం ఏమి లేదా నీకు? అది ఇది అని చెప్పి తిట్టేసరికి, అవునమ్మా, నువ్వు కూడా దాన్నే వెనకేసుకొస్తున్నావు. ఈరోజు నాకు నాన్ వెజ్ లేకుండా అన్నం పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని చెప్పి అనగానే, ఒరే అది నీకోసమే కదరా, పూజలు చేస్తుంది, నోములు నోస్తుంది, నువ్వు అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? తన గురించి నువ్వు ఆలోచించాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, నాకు అవన్నీ తెలీదు, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, నేను నాన్ వెజ్ తినకుండా ఈరోజైతే ఇచ్చేయను అని చెప్పి అనగానే, చూడరా, నీకు నాన్ వెజ్జే కావాలనుకుంటే ఈ రోజుకి బయటకు వెళ్ళి తిను, అంతేగాని ఇలా నోటుకొచ్చినట్లు మాత్రం మాట్లాడుకో అని చెప్పేసి తిడుతుంది. తిట్టేసరికి, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నా కూడా నన్ను బయటికి వెళ్ళి తినమంటున్నారా? అసలు మిమ్మల్ని ఏమనాలో ఏమనుకోవాలో కూడా నాకు తెలియట్లేదు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, నాకేమీ ఇంట్లో అవసరం లేదు, మీరే తినండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ విధంగా సంజయ్ అయితే వెళ్ళిపోవడంతో ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా మౌనిక అయితే. అమ్మా, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు, వాడి కోపం ఈరోజు ఉంటుంది అంతే, రేపటి నుంచి మళ్ళీ మామూలే, నువ్వేం బాధపడకు, వెళ్ళి నీ పన్ను చూసుకో సరేనా అని చెప్పేసి అంటుంది. సరే అత్తయ్య, వెళ్ళి నేను పూజ చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక మరో పక్క ప్రభావతి హాల్లోనే కూర్చుంటే ఇంకా మనోజ్ వస్తాడు. వచ్చి, అమ్మ నాన్న అందరూ రండి అని చెప్పి అంటూ ఉంటాడు. పిలిచేసరికి, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎక్సైటెడ్గా చెప్తూ ఉంటే, ఏంట్రా గుడ్ న్యూస్? నువ్వు నా డబ్బులు కొట్టేసినట్టు నీ పెళ్ళం నీ డబ్బులు కొట్టేసిందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక చాలే నీ వెటకారం, ప్రతిదానికి వెటకారం అయిపోయింది నీకు, అది ఇది అని ఇరిటేట్ అవుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఒరే, నువ్వు ఆప్తావా కాసేపు, వాడేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పని, నువ్వు ఈ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు అది ఇది అంటాడు. ఇక ఆ తర్వాత సత్యం కూడా, చూడండి వాడు అసలుకి ఏం మాట్లాడుతున్నాడో అని చెప్పి అనగానే సత్యం కూడా బాలుని ఆపుతాడు. ఒరే బాలు, ఆపు, నువ్వేం మాట్లాడుకు అని చెప్పి అనగానే ఇంకా మొత్తం విషయం చెప్పేస్తాడనమాట మనోజ్ అయితే. ఇంకా ప్రభావతి బ్యూటీ పార్లర్ లేదు, క్వీన్స్ బ్యూటీ పార్లర్ అయింది. ఇలాగా రోహిణి తన ఫ్రాంచైజ్ని వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇలాగ మొత్తం అంతా కూడా ఇండియా వ్యాప్తంగా ఇలా ఉంటే చక్కగా అసలు మంచి బిజినెస్ వస్తుంది, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనగానే ఇంకా ప్రభావతి మొహం మాడిపోద్ది. అలాగే బాలు ఇంకా మీనా ఏమో మొహాలు మార్చుకుంటారు. ఇక అప్పుడే రోహిణి వస్తుంది. రోహిణి రాగానే ఇంక ఇప్పుడు వందలే అని చెప్పేసి మనసులో అనుకుంటారు ఇక బాలు అయితే. ఇక రోహిణి ఏమో భయపడిపోతూ ఉంటుంది. వచ్చావా, నీ గురించి చెప్తున్నాను, నీకు 100 years అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకా అప్పుడు మనోజ్ మళ్ళీ చెప్తాడు ఎక్సైటెడ్గా, ఏంటి రోహిణి వాడు చెప్పేది నిజమా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. అవును అత్తయ్య, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ లోపు మనోజ్ చెప్పేశాడు, ఈ విషయంలో మనకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి అత్తయ్య, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు, ఇంకా అయినా పేరు మార్చేసామని చెప్పి మనం బాధపడక్కర్లేదు, కొంచెం మంది పాపులర్ అవ్వగానే మళ్ళీ మనం పేరు మార్చేసుకోవచ్చు, అప్పుడు అత్తయ్య పేరు మీదే మనం అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసి ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంకా ప్రభావతికి అసలు బాగా ఇరిటేషన్ వచ్చేసరికి కానీ బాలు ఇంకా మీనా ముందు ఏమీ అనకూడదు అని చెప్పేసి తమాయించుకొని ఎలా అయినా సరే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు ఏమో ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మా అమ్మ పేరు తీస్తారనమాట, నానా విన్నావుగా, ఇప్పుడు అమ్మ పేరు మీద మన పూల కొట్టు మాత్రమే ఉంది, పోనీ మీనా నువ్వు కూడా ఇంకా బ్రాంచైజ్లకి ఇచ్చేస్తావు, ఏదైనా పెద్ద కంపెనీతో మర్జ్ అవుతావా అంటే, లేదండి ఆ పూల కొట్టుకి ఎప్పటికీ అత్తయ్య పేరే ఉంటుంది అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంకా అప్పుడు రోహిణి ఏమో, లేదు ఖచ్చితంగా పేరైతే మారుతుంది అది అని చెప్పి కవర్ చేసినా కూడా ఇంకా ప్రభావతి కోపం వచ్చినా అలాగే కంట్రోల్ చేసుకుంటుంది. ఇక వాళ్ళ ముందే ఏమనకూడదని చెప్పేసి, సర్లే ఇప్పుడు ఏమైందని, నువ్వు లాభాల గురించే కదా ఆలోచించావు, బిజినెస్ బాగుపడితే మనకు కావాల్సింది అంతకుమించే ఉంది, కస్టమర్స్ పెరుగుతారంటున్నావు, ప్రాఫిట్స్ వస్తాయంటున్నావు, ఇంకేంటి చెప్పు, పోనీలే నువ్వు అనుకున్నది చెయ్యి, కాకపోతే ఈ విషయం 2 రోజుల ముందన్నా చెప్పాల్సిందే అని చెప్పి అనేసరికి, అది నేనే మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అత్తయ్య, కానీ ఈ లోపే ఇలా జరిగిపోయింది, ఈ లోపు మనోజ్ చెప్పేసరికి నేను ఏమనాలో తెలియలేదు, సారీ అత్తయ్య అని చెప్పి అనగానే, పోనీలే అమ్మా దాందే ఉంది, నువ్వు ప్రాఫిట్స్ గురించే కదా ఆలోచించావు, నాకు అదే చాలు, కొంతమంది అక్కను చూసి వాతలు పెట్టుకుంటారు, కానీ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని మొదలుపెట్టింది నువ్వు కదా, ఈ విషయంలో నాకు హ్యాపీగానే ఉంది, సరే నువ్వు వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యిరా అమ్మ, పోమ్మా అని చెప్పి అనగానే అమ్మయ్య అనుకుంటూ రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రభావతి కూడా వెళ్ళిపోద్ది పైకి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యం అలాగే బాలు మీనా వింటారు. నానా నేను చూసింది నిజమేనా అనగానే, అంతేగా మరి అని చెప్పి అంటాడు సత్యం. అదేంటండి అత్తయ్య కనీసం రోహిణి నువ్వు పల్లెత్తి మాట కూడా అనలేదు, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి అనగానే, నువ్వు అంత ఈజీగా అయిపోమాక, ఇదిగో
వర్షం వచ్చే ముందు, తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉండడం మా అమ్మకి అలవాటే. ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనేమో ఇక ప్రభావతి అయితే రోహిణిని తిట్టేసిద్ది. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంత పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా? అంత వెర్రిదానిలాగా కనిపిస్తున్నానా? నిన్ను చంపేస్తాను, నిజం చెప్పు, ఇదేనా ఇంకేమైనా విషయాలు దాచిపెట్టావా నా దగ్గర అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్